ఈయన ఏమన్నాడు? మందు పైసలు పని చేయలేదు, పంచాయతీ ఎన్నికలలో దెబ్బతిన్నాం, ఓడిపోవడానికి వైఫల్యం కారణం కాదు, స్థానిక ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసు, లోపాలు సవరించుకుంటాం, వచ్చే విడతలలో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. తొలి విడత పంచాయతీ ఫలితాలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాటలు. అయితే ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ కూడా చూడండి, మందులు పైసలు పనిచేయట్లేదు, నిజం మాట్లాడుకుందాం, మనం వాస్తవం మాట్లాడుకుందాం. గ్రామీణ ప్రాంతంలో ఓటు బ్యాంకుకు సంబంధించి ఎంత దారుణంగా ఉంది అంటే, ఒకరు మందు పంచుతున్నారు, ఇంకొకరు పైసలు పంచుతున్నారు, రకరకాలుగా జరుగుతుంది. అక్కడ 3 పార్టీల అభ్యర్థులు ఉంటే 3 పార్టీల అభ్యర్థులు పైసలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు, మందు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఖర్చులు ఎట్లా, వాళ్ళ ఖర్చులు ఏది పట్టణ ప్రాంతంలో ఉంటే వాళ్ళకు డబ్బులు వేస్తే కానీ మేము రవాణా ఖర్చులు పెట్టుకొని మేము ఎందుకు రావాలనే నిర్లక్ష్య ధోరణిలో ఓటర్ ఉన్నాడు. ఇది వాస్తవమైన విషయం. కొంతమంది ఓటర్ల వైఖరి చాలా దరిద్రంగా ఉన్నది. నిజం ఇది, మీరు అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయం. ఒక స్పష్టమైన అవినీతి చేసే ఓటర్ను పట్టుకొని, నిజమండి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వెళ్ళండి, ప్రతి ఇంటి ఇప్పుడు ఏంది, ఈయన దగ్గర పైసలు తీసుకుంటే ఈయనకి వేయట్లేదని ఫీల్ అవుతాడేమోనని తీసుకోవాల్సి వస్తుంది, ఇంకో దగ్గర ఆయనకి వేయట్లేదని ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా 3 పార్టీల దగ్గర పైసలు తీసుకుంటున్నారు, మందు తీసుకుంటున్నారు. సో ఓటు బ్యాంకుకు సంబంధించి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళు వాళ్ళ సొంత యొక్క ఖర్చులు పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన ఒక ఓటు బ్యాంకును, మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడతా. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఓటును కూడా అమ్ముకుంటున్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది? ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. ఈ మందులు పైసలు పనిచేయట్లేదంటే ఒక గ్రామంలో మొదటి విడతలో జరిగిన ఎన్నికలలో ఒక గ్రామంలో ఒక ఓటుకు 15,000 నుంచి 20,000 వంచిరండి. నాట్ ఏ జోక్. ఒక గ్రామంలో 15,000 నుంచి 20,000 వరకు వంచిలు. అంటే ఎంత ఘోరమైన విషయం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే మేము మందు పైసలు పంచినా పనిచేయలేదు అనుకుంటా. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు. అల్టిమేట్గా వీళ్ళు తలకిందులు తపస్సు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వద్దు అనుకుంటున్నారు. ఒక స్పష్టమైన క్లారిటీకి ప్రజలు వచ్చేళ్ళు. నేను ప్రజల విషయంలో ఎక్కడా తప్పుపట్టా. ప్రజలు చాలా తెలివి కల్లవారు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు,